బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య సూచించారు. రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42% రిజర్వేషన్లో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక స్టే ఇవ్వకూడదని అన్నారు. బీసీలకు న్యాయం కోసం నెల 18వ తేదీన బంద్కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు పార్లమెంట్లో చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ ఊపిరి కొనసాగుతుంది. కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ప్రధానమంత్రి మేము అడిగినప్పుడు మీరు గట్టిగా ఉద్యమాలు చేయండి, తప్పనిసరి ప్రభుత్వం పరిస్థితి అమ్మ అయినా అడగందే అన్నం పెట్టదని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పారు. మనం ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పనిసరి దీని ప్రభావం కేంద్రం మీద పడుతుంది, చట్ట సభలో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మనందరికీ ఒక మంచి సబ్జెక్టు దొరికింది. 42% రిజర్వేషన్లను ఏ బేస్ మీద కోర్టు స్టే ఇచ్చింది. ఇది ఎంత అన్యాయం, ఎంత దారుణమని ఊళ్ళలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. మొదటి 2-3 రోజులు కోర్టుల కేసు నడిచినప్పుడు స్టే ఇవ్వము అని చెప్పి సాక్షాత్ హైకోర్టు చెప్పింది. లాస్ట్ డే మా నోటిఫికేషన్ పడ్డానికి అస్సలు ఇవ్వదు. ఆ నోటిఫికేషన్ పడకముందే స్టే ఇవ్వలేదు. నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వద్దు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇచ్చారు. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టే ఇచ్చేటప్పుడు ఎవరి వాదనలు విన్నారు? వాళ్ళు గవర్నమెంట్ వాదనలు విన్నారు.